సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బంగారం ధర మనం చూసుకున్నట్లయితే నిన్న ఆల్మోస్ట్ 76,000 వచ్చింది అండ్ ఈరోజు 77,000 సార్. అసలు రేట్ ఇంత తొందరగా నిన్న పెరిగింది, మళ్ళీ ఈరోజు పెరిగింది, గ్యాప్ లేకుండా ఇంత రైజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? అండ్ మళ్ళీ ఎక్కడ దాకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి? ఏమైనా తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా సార్? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకంటే అందరు ఇదే వండర్ అవుతున్నారు, అసలు గోల్డ్ ఇంతగానే ఎందుకు పెరుగుతుంది, కారణం ఏంటి? కారణం చెప్పాలి అంటే కనీసం మినిమం అయితే 2 కారణాలు ఉన్నాయి. రెండిటికంటే ఇంకా ఎక్కువ ఉంటాయి, కానీ మినిమం 2 చెప్తాను. అది అతి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్లో, అమెరికాలో రిసెషన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా పెంచని ఇంట్రెస్ట్ రేట్లు అన్నీ పెంచేసేసి ఫెడరల్ రిజర్వ్ అనేది ఎప్పుడు కూడా గత 3-4 ఏళ్ళ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాల. మొన్న సడన్గా ఏం చేశారంటే 25 బిప్స్ తగ్గుతుంది అనుకున్నారు, 50 బిప్స్ తగ్గించారు. అంటే 25 పాయింట్లు బదులు 50 పాయింట్లు తగ్గించారు. దానివల్ల ఏమైందంటే మార్కెట్లో ఇప్పుడు డబ్బులు అనేది కొంచెము తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి అవైలబుల్ ఉండడం మొదలైంది యూఎస్, అమెరికాలో. సో ఇండియాలో కూడా ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలాగో తగ్గించాల్సి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియో ఏర్పడింది. అది ఒకటో సినారియో. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే 15% వరకు ఇంపోర్ట్ డ్యూటీ ఉన్న గోల్డ్ కాస్త దానికి 6%, 9% మధ్యలో చేశారు. సో అది కూడా తగ్గింది. అయినా కానీ గోల్డ్ స్మగ్లింగ్ అనేది మాత్రం ఆగల. ఇక మూడో ఇంపార్టెంట్ న్యూస్ కూడా చెప్పేస్తాను. 9 క్యారెట్స్ గోల్డ్ ఇది రావడం వల్ల అసలు సిసలైన యాక్షన్ అనేది మొదలైంది అయిన గోల్డ్ ప్రైస్ లో. ఓహో, అంటే 9 క్యారెట్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కూడా మనకి గోల్డ్ రేట్ పెరిగే అవకాశం ఉంది. అబ్సల్యూట్లీ. ఎందుకు కాకూడదు నాకు చెప్పండి. ఇప్పుడు మన దగ్గర ఎంతోమంది మన సొసైటీలో చిన్న చిన్న జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇగో చాలామంది ఇంట్లో పనిచేసే వాళ్ళు, ఆడవాళ్ళు ఉంటారు, మెయిడ్ సర్వెంట్స్, వాచ్మెన్స్ ఉంటారు, చిన్న చిన్న రిక్షా నడిపే వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు, రోడ్ సైడ్ పైన చిన్న బుట్ట పెట్టుకొని చిన్న వ్యాపారం చేసేవాళ్ళు, కూరగాయలు అమ్మే వాళ్ళు, ఎంతో బీద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి తులం బంగారము 1,00,000 రూపాయల ఆభరణం కొనే బదులు అదే 20 నుంచి 25 వేల మధ్యలో వాళ్ళు ఇప్పుడు తులం బంగారం కొనొచ్చు. సో ఎంత అఫోర్డబిలిటీ అనేది పెరిగిపోయింది. సో ఇప్పటిదాకా బాగా మంచి సంపాదన ఉండేవాళ్ళు కోట్లాధికారులు, లేదంటే లక్షాధికారులే కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు వేలాది జనాలు ఉన్నారు, ఎవరైతే వేలల్లో సంపాదిస్తున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు గోల్డ్ ఆభరణాలు కొనచ్చు. సో సేల్ అనేది మీకు డబల్ ట్రిపుల్ అయిపోతుంది కదా, 3 times 4-5 times పెరిగిపోతుంది. సో డిమాండ్ అనేది తగ్గల, డిమాండ్ ఇంకా పెరుగుతూనే ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాల్మార్క్ జ్యువెలరీ 9 క్యారెట్ గోల్డ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరికీ కూడా లాభాలే లాభాలు. ఎందుకంటే ఎన్ని క్యారెట్స్ బంగారం అని చెప్పి ఎవరు అడగరు. నేను మళ్ళీ మాటికి ఇదే మాట రిపీట్ చేస్తాను. ఎందుకంటే ఎన్ని గ్రాముల బంగారం కొన్నారని అడుగుతున్నారు, కానీ ఎన్ని క్యారెట్ల బంగారం అని చెప్పి ఎవరు అడగరు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. బంగారం ధర 77,000 ఇవాళ ఉందంటే మీకు 78 నుంచి 80,000 పోతుందని నేను మీకు 70,000 క్రాస్ చేసిన రోజే చెప్పాను. మీరు రెగ్యులర్గా నా వీడియో వాచ్ చేస్తుంటే మళ్ళీ ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చూడమని చెప్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే రికమెండేషన్ మనం ఎప్పుడు ఇచ్చే అవసరం లేదండి. ఎడ్యుకేట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, రైట్ ఇన్ఫర్మేషన్ ద రైట్ టైం ఇవ్వాలి, అప్పుడు మీరు ఎడ్యుకేట్ అవుతారు ఆటోమేటిక్గా. సో ఈరోజు కూడా నేను చేయబోయేది అది. లెట్స్ వాచ్ అవుట్ ది స్పాట్ రేట్స్. సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే పర్ గ్రామ్ 7,636 ఉండేది నిన్న. ఇవాళ చూసుకుంటే అది కాస్త మీకు 7,702 అయిపోయింది. మీరు 77,000 అన్నది ఇంకా 2 రూపాయలు ఎక్స్ట్రా పెరిగింది అక్కడ నుంచి. సో దాదాపు 66 రూపాయలు జస్ట్ వితిన్ 24 hours పెరిగింది. సో ఆ విషయం గమనించాలి ఇక్కడ. సో 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే నిన్న 7,000 రూపాయలు ఉన్న గోల్డ్ కాస్త ఈరోజు మీకు 7,060 రూపీస్ అయిపోయింది. అక్కడ కూడా మీకు 60 రూపీస్ రైజ్ అయింది. ఈ రైజ్ ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ఇంకా పండగ సీజన్, మ్యారేజెస్, మంచి రోజులు వస్తున్నాయి. సో దసరా నవరాత్రుల్లో అసలు అడిగే విషయమే లేదండి. పైగా దీపావళి వరకు అసలు గోల్డ్ 80,000 ఎప్పుడెప్పుడు టచ్ అవుతుందని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని ప్యానిక్ చేయడానికి కాదు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి మళ్ళీ నేను ఈ మాట చెప్తున్నాను. ఇలాగే నేను మీకు చార్ట్స్లో కూడా చూపించాను. ఎలాగైతే 70,000 క్రాస్ అయిన తర్వాత మన గోల్డ్ అనేది అందని ఆ రేట్ల ప్రకారంగా పెరిగిపోతుంది. మీరు మాత్రం జాగ్రత్త పడాల్సిందే, కొనుక్కోండి త్వరగా అని చెప్పేసి మనం ఆ టైంలో ఎడ్యుకేట్ చేసాము, రికమెండ్ కాదు, మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే శిరీష, గోల్డ్ కోసము మనం ఇక్కడ డ్రా చేసిన ట్రెండ్ లైన్ కాస్త కరెక్ట్గా పెరిగిన తర్వాత మళ్ళీ చిన్నగా పడినట్లే పడి అగైన్ ద గోల్డ్ హ్యాస్ గాన్ అప్.
సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకొక ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకుంటే గోల్డ్ హ్యాస్ బీన్ క్లియర్లీ జస్ట్ అ విన్నర్ అనమాట. అది కూడా ఎక్కడి నుంచి మీరు ఆన్ ది 4th of September మనం ఇది కూడా వీడియోలో చెప్పాము, 70,900 ఉండింది ఆ రోజు 4th of September. అక్కడి నుంచి ఈ రోజున 25th of September వచ్చేసాం మనం. అంటే దాదాపు 21 రోజులు గడిచిపోయాయి ఈ మధ్యన. ఇప్పుడు మీకు 75,200 ఉంది గోల్డ్. సో ఆలోచించండి, మీరు ఒకవేళ రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ తీసుకుంటే మీరు ఎంత లాభపడతారు. సో ఇలాంటి విషయాలు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి కాల్ చేయమని చెప్తాను శిరీష. మరి గోల్డ్ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్న, అప్పుల నుంచి బయటపడాలి అనుకున్న, ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి పిల్లల కోసమో, పిల్లల ఫ్యూచర్ కోసమో, లేదు అంటే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు నాకు ఒక హై రిటర్న్స్ తోటి ఒక లగ్జరియస్ లైఫ్ లివ్ చేయాలి అనుకునే వాళ్ళకి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి సార్? పర్సనల్గా ఆర్ లేదా ఆన్లైన్లో అన్నది మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి శిరీష. మీరందరూ కూడా ఎవరైతే ఈ ఎపిసోడ్ని చూస్తున్నారో మాస్టర్ క్లాస్ ఉంటుంది ఆన్ అ రెగ్యులర్ బేసిస్ కాకుండా ఇది ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ కాబట్టి ఇందులో మీకు ఎలాగైతే ఇప్పటిదాకా శిరీష అడిగారో స్పెషల్లీ గోల్డ్తో మీ ఫ్యూచర్ ముడిపడి ఉందని చెప్తాను శిరీష. ఎందుకంటే గోల్డ్ అప్డేట్స్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుంది, గోల్డ్ అనేది ఎందుకు పెరుగుతుంది, ఎందుకు పడిపోతుంది, ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువగా మీకు గోల్డ్లోనే లాభం ఉందా, మీరు ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఫ్యూచర్ ప్లానింగ్లో గోల్డ్ కొనాల్సిన అవసరం ఉందా. ఎందుకంటే పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసినప్పుడు మీరు వేరే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీకు రిస్క్ అనేది తగ్గిపోతుంది, ప్రాఫిట్స్ అనేది పెరుగుతుంది. కనీసము నెక్స్ట్ రాబోయే ఒక 5 లేదా 10 సంవత్సరాల్లో ఒక 10 కోట్లు, ఒక 20 కోట్లు ఇలాంటి కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎలా తయారు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ మాస్టర్ క్లాస్ ఒకటే మీకు ఆన్సర్ ఉంటుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నెంబర్ బిజీగా ఉందా, వాట్సాప్ మెసేజ్ ఆర్ ఈవెన్ SMS వుడ్ డూ. మీరు ఇమ్మీడియట్గా ఇలాంటి నిర్ణయాలు తీసుకోండి. గోల్డ్ 1,00,000 దాటిందంటే ఇంకా మీ చేతుల్లో నుంచి పరిస్థితి జారిపోతుంది. అందుకే నేను చెప్పాను, మీ భవిష్యత్తు గోల్డ్ పైన ఆధారపడింది. త్వరగా నిర్ణయించుకొని కాల్ చేయమని చెప్తాను శిరీష. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.